is God talking to you? If God is still asking you to go on, press on, don't give up, don't lose hope, ఇంకా వదిలిపెట్టకు, ఇంకా సహించుకో, ఇంకా ఓడ్చుకో, ఇంకా ఇవ్వు, లేకపోతే ఇంకా ప్రేమను చూపించు, అంతలోకే నువ్వు వదిలిపెట్టకు, నిలకడగా ఉండు అని ఈ మాటలు చెప్తున్నప్పుడు మనందరికి బాధల్లో, వేదనలో, లేకపోతే కష్ట పరిస్థితుల్లో వచ్చే ప్రశ్న, నాకు అవ్వట్లేదు ప్రభా, నాకు అవ్వట్లేదు, నువ్వు ఎందుకు చెప్తున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు అన్న పరిస్థితిలో ఉన్నట్లయితే గాడ్ ఇస్ సేయింగ్, ఐ నో వాట్ ఐమ్ డూయింగ్, నేనేం చేస్తున్నాను నేను ఎరిగి ఉన్నాను, నేను చేసేది నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు కానీ తర్వాత నీకు అర్థం అవుతుంది, అప్పుడు నువ్వు మహిమపరుస్తావు. ఎంతమంది చెప్పగలుగుతారు మీ జీవితాల్లో ఒకప్పుడు దేవుడు ఇచ్చేయమన్నది, ఒకప్పుడు వదిలిమే, చాలా మందిని దేవుడు రిలేషన్షిప్స్లో నా వ్యక్తుల్ని వదిలిపెట్టమన్నాడు, కొన్ని ఫ్రెండ్షిప్స్ కట్ చేయమన్నాడు, లేకపోతే కొంతమందితో సంబంధం పెట్టుకోద్దన్నాడు, లేకపోతే కొంతమందితో పెట్టుకోమన్నాడు. అర్థం కాదు మనకి, అయ్యో ఏం ప్రభు అట్లా అంటున్నావు, నేను ఎంత ప్రేమించాను, ఎంతగా ఇచ్చాను, యు నో హౌ క్లోజ్ హీ ఈస్ టు మీ ఆర్ షీ ఈస్ టు మీ, యు నో వాట్ ఇట్ ఈస్, లేకపోతే ఆ వ్యక్తి నాకు ఎంత ద్రోహం చేస్తాడు, ఆ వ్యక్తితోటి నన్ను మాట్లాడమంటున్నావు అంటే గాడ్ ఈస్ అగైన్ సేయింగ్, నీకు ఇప్పుడు ఈ ప్రెసెంట్ టైంలో నేను ఫ్యూచర్లో చేయబోయేది నీకు కనపడదు, కానీ నువ్వు నన్ను నమ్ము. I'm asking you, can you trust God? Can you trust? దేవుడు అంటున్నాడు ఇది చెయ్యి అని అంటే, కెన్ యూ ట్రస్ట్ గాడ్? నమ్ముతాను ప్రభా, నీ కోసం చేస్తానయ్యా. దిస్ రియలీ మూవ్స్ మై హార్ట్. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఓపుకున్నా లేకపోయినా, మీకు శక్తి ఉన్నా లేకపోయినా, మీరు ఆల్రెడీ వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, ఇంకా నాకు ఏమాత్రం ఓపిక లేదు ప్రభా, కానీ నేను నీ కోసం చేస్తానయ్యా. Because many times in my life I said that. Many times when I wanted to give up, God said, no, don't give up, don't give up. No అన్నాడు దేవుడు. నేను అంటాను, దేవా నువ్వు చెప్పావు కదా, నువ్వు వద్దన్నావు కదా, I won't give up Lord. నువ్వు చెప్పావు కాబట్టి చేస్తాను ప్రభువా, నువ్వు వద్దన్నావు కాబట్టి నేను వద్దంటాను. Your no will be my no Lord, your yes will be my yes Lord. ఎన్నోసార్లు జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు చెప్తాను, నేను దేవునితోటి సూటిగా మాట్లాడతా, యేసయ్యా నేను నీ కోసం చేస్తున్నాను, యేసయ్యా నేను ఎవరి కోసం కాదు, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ యూ లార్డ్ అని చెప్తాను. కెన్ యూ ఆల్సో సే ద సేమ్ థింగ్? గాడ్ ఈజ్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ టుడే. నా కోసం చేస్తావా? యేసు ప్రభు కూడా అదే చేస్తాడు. తండ్రి ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చానయ్యా, ఈ గిన్నె నాకు కష్టంగా ఉంది ప్రభా, ఈ గిన్నె నేను మోయలేను, ఈ గిన్నె నేను తాగలేను ప్రభా, I cannot take this anymore. Are you in a point where you say, I just cannot take it anymore? నా వల్ల అవ్వదు, నాకు ఇంకా శక్తి లేదన్న పరిస్థితులు ఉన్నారా?